హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. బోరగడ్డ అనిల్ను క్షమించేదే లేదన్న హైకోర్టు ఎందుకని ఇటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది? గతంలో ఎప్పుడు ఏ ఒక్కరిపైన కూడా ఇంత దారుణమైన వ్యాఖ్యలు కోర్టు స్పందించిన తీరు లేదు. అసలు ఎందుకు స్పందించారో అనే విషయాలన్నీ కూడా పూర్తిగా తెలియజేస్తాను. దానికంటే ముందుగా బోరగడ్డ అనిల్ ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన పైన మీ అభిప్రాయాన్ని, అట్లాగే అతనికి ఎటువంటి శిక్ష పడితే బాగుంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే బోరగడ్డ అనిల్ ఆయన గత 5 ఏళ్లలో చేసిన అరాచకాలు, ఆ వ్యాఖ్యలు అన్నీ ఇన్ని కావు. సభ్య సమాజం తలదించుకునేలాగా మీరు గనక గమనిస్తే అతని వ్యాఖ్యల్ని సపోర్ట్ చేసేవారు కనీసం ఒక్కరు కాదు ఒక్కరు కూడా ఇప్పటివరకు నాకైతే కనిపించాల. ఒకవేళ మీకు కనిపించారేమో, కనిపిస్తే ఆ మహానుభావులు ఎవరు అనేది అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అటువంటి దౌర్భాగ్యమైన, నీచమైన, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాంటి వ్యాఖ్యలు, అది కూడా కొన్ని మీడియా సంస్థల సమక్షంలో, అంటే అక్కడ ఇంటర్వ్యూలు అని చెప్పేసి వెళ్ళటం. అసలు మరి అట్లాంటి ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళని కూడా ఏమనాలో నాకు అర్థం కావట్లా.